సమస్త విధములైన జ్ఞాన విద్య వివేకములను దేవుని ఆత్మ, పూర్ణ ఆత్మ బెసలేలుకు దేవుడిచ్చాడు. మనం దేవుని ఆలయంలో పనులు చేయాలంటే ఇవి మనం పొందుకోవాలి దేవుని దగ్గర. ఇవి పొందుకోవడం వలన మనం చక్కగా దేవుని ఆలయంలో మనం దేవుని పనులు చేయగలుగుతాం. ఈ జ్ఞానము, విద్య, వివేక ఆత్మ ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పూర్ణ ఆత్మ కలిగి దేవుని పనులు మనం చేయాలి. లేకపోతే మనం సంపూర్ణంగా దేవునికి ఇష్టకరంగా మనం పనులు చేయలేము. కొంతమంది ఏదో ఆశామాషిగా చేద్దాం, లేకపోతే ఏదో లాభం కోసం చేద్దాం, లేదంటే ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం చేద్దాం, లేకపోతే మనల్ని అందరూ పొగుడుకునేట్టుగా ఉంటే చేద్దాం, లేకపోతే ఏదో మనల్ని అందరూ గొప్ప చేయాలని చేస్తాం అని ఇట్లా చేసి వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే నీకు జ్ఞానం, విద్య, వివేక ఆత్మ, పూర్ణ ఆత్మ దేవుని దగ్గర మీరు పొందుకోగలుగుతారో బెసలేలులాగా, అప్పుడు సంపూర్ణమైన జ్ఞానముతో దేవుని ఆలయంలో పని చేయగలుగుతారు. లేకపోతే స్వార్థము, దురుద్దేశముతో మనం పనులు చేస్తే దేవుడు వాటిని అంగీకరించడు, వాటిని మెచ్చుకొని కూడా మెచ్చుకోడు. అందుకనే మీకు జ్ఞానము కొదువైన ఎడల నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. జ్ఞానము మన కొదువు అయితే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేకమును ఆయన నోట నుండి వచ్చును అంటున్నాడు. ఆయన జ్ఞానం ఇస్తాడు, తెలివి ఇస్తాడు, వివేకం ఇస్తాడు. ఆయన నోట నుండి అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము దేవుని ఆలయంలో పనులు చేయాలన్నా, కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, సమాజంలో దేవునికి సాక్షులుగా ఉండాలన్నా మనము దేవుని దగ్గర అడగాల్సింది జ్ఞానము, తెలివి, వివేకాత్మ, సంపూర్ణమైన ఆత్మను మనం దేవుని అడగాలి. ఎప్పుడైతే మనం అవి అడుగుతామో వాటి వలన మనం దేవునికి మహిమకరంగా, దేవునికి సాక్షులుగా మనం జీవించగలుగుతాం. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇదిగో నీకు నిత్య జీవనం నేను పెట్టాను, జీవకిరీటం నేను పెట్టాను, పరలోక రాజ్యం నేను నీకు ఇస్తాను. అప్పుడే మనం దేవుని బిడ్డలమవుతాం.